గుడ్ ఈవినింగ్. మీ అందరికీ నా యొక్క నూతన సంవత్సర హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పిఎస్ఎల్వి C58. ఈ టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తాను. ఇవి మన ఇన్స్టిట్యూషన్ ద్వారా మన యాప్ ద్వారా అందజేయబడే కోర్సులు. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, అలాగే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సంబంధించిన గ్రూప్ 2 కోర్సులు. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు చూసే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సులో మీరు జాయిన్ అయ్యి చక్కటి క్వాలిటేటివ్గా మీరు ప్రిపేర్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాం. ఈరోజు టాపిక్ పిఎస్ఎల్వి C58. నూతన సంవత్సరం మొదటి రోజున ఇస్రో ద్వారా అందరికీ అందిన ఒక తీయటి కబురు ఏమిటి అంటే పిఎస్ఎల్వి C58ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. తద్వారా కొన్ని శాటిలైట్స్ని, ఆ శాటిలైట్స్లో అతి ముఖ్యమైన శాటిలైట్ ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ని, అంటే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడింది. ఇక దానికి సంబంధించిన అంశాలు మనం చూద్దాం. ఇస్రో అనగానే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, చిన్నప్పటి నుంచి ఆ పేరు వింటూనే ఉన్నాం. ఇస్రోకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళి జనవరి 1, 2024న విజయవంతంగా ప్రయోగించబడిన ఈ పిఎస్ఎల్వి C58 తద్వారా ప్రవేశపెట్టబడిన ఈ ఉపగ్రహాలు, వాటికి సంబంధించిన అంశాలు తెలుసుకొని చివరిలో ఇదే టాపిక్కి సంబంధించిన ఒక క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది అందరికీ తెలిసిన అంశమే. అయితే చాలాసార్లు పరీక్షలో అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ఇస్రో చైర్మన్ ఎవరు అనేది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసే టైంలో ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ప్రస్తుతం వారు ఎస్ సోమనాథ్. వారికి సంబంధించిన ఒక పిక్ కూడా నేను చూపిస్తాను మీకు కాసేపు అయిన తర్వాత. ఇక పిఎస్ఎల్వి అంటే ఏమిటి? మనం మాట్లాడేదే పిఎస్ఎల్వి C58. క్లియర్? పిఎస్ఎల్వి అంటే అదొక లాంచ్ వెహికల్. ఈ లాంచ్ వెహికల్ ద్వారా ఉపగ్రహాలని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెడతారు. క్లియర్? పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అలాగే ఇంతకుముందే చెప్పిన ప్రకారంగా ఒక ప్రైమరీ శాటిలైట్, అంటే అతి ముఖ్యమైన, అంటే ఈరోజు ఈ పిఎస్ఎల్వి C58 ద్వారా ప్రవేశపెట్టబడిన ఉపగ్రహాల్లో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే ఎక్స్పోసాట్. అంటే ఏమిటి అంటే ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఈ ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని ఏ లాంచ్ వెహికల్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది, ఏ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది అని ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఉంది. క్లియర్? అలాగే ప్రవేశపెట్టబడిన తేదీ జనవరి 1, 2024 ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి ఎక్కడి నుంచి దీన్ని ప్రయోగించారు విజయవంతంగా అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. దీన్ని SDSC అంటారు. ఈ SDSC ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. శ్రీహరికోట, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. తిరుపతి అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో ఈ జిల్లాల విభజన జరగకముందు శ్రీహరికోట నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేది. కానీ ప్రస్తుతము శ్రీహరికోట తిరుపతి జిల్లా పరిధిలో ఉంది. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? అలాగే ఈ పిఎస్ఎల్వి అద్భుతమైన పనులు చేయడం వలన ప్రయోగించిన ప్రతిదీ దాదాపుగా విజయవంతం కావడం వలన ఇస్రోని ఈ పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రోగా నామకరణం చేయడం జరిగింది. రేపు పొద్దున పరీక్షలు అడుగుతారు, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని ఏ వాహన నౌకకు పేరు అన్నప్పుడు SLV, ASLV, PSLV, GSLV అంటారు. మీ ఆన్సర్ వచ్చేసి
పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దయచేసి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకొని తీరవలేను. రైట్. సో వీరే ఎస్ సోమనాథ్ గారు. ప్రస్తుతం వారు ఇస్రో చైర్మన్గా ఉన్నారు. సో వారి సారథ్యంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని, అద్భుతమైన ఉపగ్రహాలు విజయవంతంగా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టి తద్వారా వచ్చిన డేటా ద్వారా భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం ముందుకెళ్దాము. ఇక్కడ జనవరి 1, 2024 ఇస్రో ద్వారా ఇది అద్భుతంగా ప్రవేశపెట్టబడడం జరిగింది. దాని పేరే ఎక్స్పోసాట్. అంటే ఇంకా వేరే ఉపగ్రహాలు కూడా ఉన్నాయి, కానీ మెయిన్ వచ్చేసి ఎక్స్పోసాట్గా మనం చెప్తాం. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ మనం చూస్తే ఈ ఎక్స్పోసాట్ అనేది ఫస్ట్ డెడికేటెడ్ సైంటిఫిక్ శాటిలైట్ ఫ్రమ్ ద ఇస్రో. దేనికి సంబంధించి? టు క్యారీ అవుట్ రీసెర్చ్ ఇన్ స్పేస్ బేస్డ్ పోలరైజేషన్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్రే ఎమిషన్ ఫ్రమ్ సెలిస్టియల్ సోర్సెస్. సో అక్కడ అంతరిక్షంలో ఉండే ఈ సెలిస్టియల్ సోర్సెస్ ద్వారా ఈ ఎక్స్రేస్ అనేవి ఎలా వెదజల్లబడుతున్నాయి అని ఒక డెడికేటెడ్గా పంపించబడిన శాటిలైటే ఎక్స్పోసాట్. దీంట్లో 2 పేలోడ్స్ ఉన్నాయి. ఒక దాని పేరు పొలిక్స్, అంటే పొలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్. ఇంకొకటి ఎక్స్పెక్ట్, ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెండింటి పేర్లు కూడా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇటీవల జరిగిన పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు కనుక పరిశీలిస్తే స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు డెప్త్గా మనం చదువుకుంటూ మన అవగాహన పెంచుకుంటూ పోతే మనకు పరీక్ష రాయడం అనేది అంత సులభం అవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ విజయవంతంగా ఎక్స్పోసాట్ను ప్రయోగించిన తర్వాత భారతదేశము ప్రపంచంలో 2వ దేశంగా మారింది. దేనికి సంబంధించి? ఒక అబ్జర్వేటరీ శాటిలైట్ని ఆస్ట్రానమికల్ సోర్సెస్ని చదవడానికి, అంటే బ్లాక్ హోల్స్ని, న్యూట్రాన్ స్టార్స్ని, మిగతా వాటిని చదవడానికి పంపబడ్డ ఎక్స్క్లూజివ్ శాటిలైట్స్లో భారతదేశము ప్రపంచంలో 2వ దేశం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి భారతదేశం 2వ దేశం అన్నప్పుడు మొదటి దేశం ఏది అనేది మనకు సహజంగా వచ్చే మొదటి ప్రశ్న, అది అమెరికా. అమెరికా మొదటి దేశం అయితే అమెరికా తర్వాత ఆ ఘనత సాధించిన 2వ దేశము భారతదేశంగా మనం చెప్పవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. ఇక ఈ టాపిక్ మనం నేర్చుకున్న తర్వాత మనం ముందుకెళ్ళి ఒక ప్రశ్నను ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కి సంబంధించిందే ఈ ప్రశ్న. ఈ ప్రశ్నలో మనకు 3 స్టేట్మెంట్లు కనిపిస్తాయి. మీరు ఇక్కడ ఆప్షన్ కనుక చూస్తే 1, 2, 3, 4లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన 3 స్టేట్మెంట్లలో కనీసం 2 స్టేట్మెంట్లు కరెక్ట్. ఒక స్టేట్మెంట్, 3వ స్టేట్మెంట్ అది కరెక్ట్ కావచ్చును, కరెక్ట్ కాకపోవచ్చును, కానీ 2 మాత్రం ఖచ్చితంగా కరెక్ట్. ఆ 2 ఏంటో మనం గుర్తించాలి. 3వ స్టేట్మెంట్ కూడా చదివితేనే ఆ 3వ స్టేట్మెంట్ కరెక్ట్ కాదో మనకు తెలుస్తుంది. క్లియర్. మనం చేద్దాం, ట్రై చేద్దాం. 2 స్టేట్మెంట్స్ మాత్రం కరెక్ట్ గ్యారంటీగా. చూడండి, ఇక్కడ పిఎస్ఎల్వి C58ని విజయవంతంగా జనవరి 1, 2024 ప్రవేశపెట్టాం కదా, దానికి సంబంధించిన దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్లు ఏవి అనేది క్వశ్చన్. ఇక ఫస్ట్ స్టేట్మెంట్ కూడా చూస్తే, ఈ పిఎస్ఎల్వి C58 ద్వారా ప్రైమరీ శాటిలైట్ ఎక్స్పోసాట్ని నిర్ణీత కక్షలో 650 కిలోమీటర్ల నిర్ణీత కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అయిపోయిందా. స్టేట్మెంట్ ఏ. ఇప్పుడు స్టేట్మెంట్ బి లేదా స్టేట్మెంట్ సి, రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ కావాలి, లేదా 2 కరెక్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఏమైంది, మనకు ఏ అనేది స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిసింది కాబట్టి అక్కడ కొంచెం పని అయిపోయింది.
ఒకవేళ ఏ స్టేట్మెంట్ కనుక రాంగ్ అనుకోండి మీరు, అప్పుడు బీసీని చదవాల్సిన అవసరం లేదు. బీసీ ఎక్కడైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి మనం ఇంకో స్టేట్మెంట్ ఖచ్చితంగా చదవాల్సిందే, మూడో స్టేట్మెంట్ కూడా చదవాల్సిందే. చూడండి, ఎక్స్పోసాట్ అనేది ఫస్ట్ డెడికేటెడ్ సైంటిఫిక్ శాటిలైట్ ఫ్రమ్ ఇస్రో టు క్యారీ రీసెర్చ్ ఇన్ స్పేస్ బేస్ పోలరైజేషన్ మెజర్మెంట్ ఆఫ్ ఎక్స్రే ఎమిషన్ ఫ్రమ్ సెలెస్టియల్ బాడీస్. ఇది కూడా చదివాం కదా, కరెక్టే కదా, అయిపోయింది కదా, అయిపోయింది. చూడండి, ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్ కరెక్ట్ వచ్చాయి. మరి కరెక్ట్ వచ్చాయి అనగానే ఇమీడియట్గా 1 మీద మనం జంప్ అయిపోయి అది బబుల్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ 4 చూస్తే ఏ బీలతో పాటు సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందేమో. కాబట్టి ఇక్కడ తొందరపాటు నిర్ణయం కనుక తీసుకుంటే మార్కు కోల్పోయే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ కాన్సన్ట్రేషను, పేషెన్స్, ఓపిక చాలా కావాలి, ప్రశాంతమైన మనసు అనేది బాగా కావాలి. క్లియర్? కాబట్టి ఈ క్వశ్చన్కు సంబంధించి స్టేట్మెంట్ సి చదవడం అనేది కంపల్సరీ. క్లియర్? లేకపోతే మనం రిస్క్ తీసుకుంటున్నట్టు. రిస్క్ తీసుకోవద్దు పరీక్షలో. ఇక చూస్తే సి స్టేట్మెంట్, ఇండియా బికేమ్ ద సెకండ్ నేషన్ టు సెండ్ an observatory study astronomical sources such as black holes, neutron stars among others. అక్కడ వరకు కరెక్టే కదా. మరి కరెక్టే కదా అని చెప్పేసి ఇక్కడ ఏబిసి అని పోయాం అనుకోండి, మళ్ళీ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇండియా రెండవ దేశము, ఫస్ట్ బీయింగ్ రష్యా. మొదటిది రష్యా దేశం అయితే రెండవది భారతదేశం అనేది స్టేట్మెంట్ 3లో చెప్పబడి ఉంది. మరి అది రష్యానేనా అంటే ఇప్పుడే మనం చదువుకున్నాము అది రష్యా కాదు, అమెరికా. అంటే ఇంత జాగ్రత్తగా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్క్ వచ్చే బదులుగా మార్కులు పోతాయి. వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. కాబట్టి ఈ స్టేట్మెంట్ సి అనేది తప్పు. ఎందుకంటే అది మొదటి దేశం రష్యా కాదు, మొదటి దేశము అమెరికా. క్లియర్? కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్. క్లియర్? ఏమి లేదు, సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటున్నారు, బాగా అర్థమవుతుంది. కానీ మనం ఇక్కడ ఎగ్జామ్ పాస్ కావాలి అంటే మార్కులు రావాలి. మార్కులు రావాలి అంటే ఆ రోజు ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్నకు మనం సరైన సమాధానం గుర్తిస్తున్నామా లేదా. అలా గుర్తించాలి అంటే ముందు ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ మనం ఓపికగా చేయాలి, ప్రశాంతంగా చేయాలి. ఎక్కడ ఏమాత్రం తడబడ్డా కూడా మనకు మార్కులు పోతాయి. అందుకనే యువర్ కీన్నెస్, యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ రియల్లీ వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఈ ఆప్షన్ 1 కరెక్టా కాదా అని చూడాలి అంటే చూసాము, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఏ అండ్ బి స్టేట్మెంట్స్ కరెక్ట్, సి స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు అనేది మనం ఇప్పుడే చర్చించుకున్నాం. క్లియర్? సో ఇది ఈరోజు క్లాసు. మరొక్కసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా కొనసాగాలని, చక్కటి నోటిఫికేషన్లు రావాలని, ఆ నోటిఫికేషన్లు ఆ డేట్లు కూడా అన్నీ అనుకున్న ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ వెరీ గుడ్ కేర్.